టెర్రరిస్ట్ అటాక్తో వరల్డ్ ఫేమస్ అయిన తాజ్ హోటల్. ఫుడ్ ఎక్కువ సీ వ్యూ గైస్, నాకైతే సర్ప్రైజ్ అసలు. ఇది వచ్చేసి ఇండియా గేట్. ముంబై వచ్చి వడాపావ్ తినకపోతే ఎలా పుష్ప? బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్స్ హౌస్. ద గ్రేట్ సింగర్ లతా మంగేష్కర్ గారి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రపంచం. చాలా డేస్ తర్వాత గ్యాప్ వచ్చింది కదా, సో మా ఫ్యామిలీలో చిన్న వెడ్డింగ్ ఉండడం వల్ల ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయలేదు. మన ట్రిప్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడికంటే, ఇది మేము 3 months ముందే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ హైదరాబాద్ టు ముంబైలో 1 day స్టే ఉంటుంది. అక్కడ నుంచి మనకి క్రూజింగ్ అనమాట, క్రూజ్ షిప్. మా యానివర్సరీ డేట్లో మన క్రూజ్ షిప్ అనేది ముంబై నుంచి గోవాకి వెళ్తుంది కాబట్టి మేము ఇంకా 48 hours క్రూజ్ బుక్ చేసుకున్నాం అనమాట. మన ఇండియాలో ఉంది 1 and only క్రూజ్ ఇప్పుడు అవైలబుల్గా ఈ టైంకి కార్డేలియా, కాబట్టి అది బుక్ చేసుకున్నాం అనమాట. 48 hours షిప్లో ఉన్న తర్వాత మళ్ళీ డ్రాపింగ్ వచ్చేసి గోవాలో డ్రాపింగ్ ఎలాగో ఉంది కాబట్టి 1 day గోవాలో స్టే ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో అది మనం మొత్తం ట్రిప్ సినారియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హాయ్ గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామన్నమాట. ఎయిర్పోర్ట్కి రాగానే మనకి ఫుడ్ బాధలు మొదలైపోతాయి. ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఉంటే ఇక్కడ వచ్చి ఆగామన్నమాట. మజ్జు కర్డ్ రైస్ తిన్. What is this? అంశు మార్నింగ్ కర్డ్ రైస్ తింటాను నేను. ఫుడ్ ఎక్కువ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే ఎయిర్పోర్ట్లో అంతకు ముందులాగా రెస్టారెంట్స్ లేవు గైస్. మొత్తం చేంజ్ అయిపోయింది యాక్చువల్గా. లోపల ఉండే షాప్స్ కానీ స్టోర్స్ కానీ ఎయిర్పోర్ట్ లోపల అంతా మారిపోయింది అనమాట. సో అందుకని మార్నింగే పిల్లలకి కర్డ్ రైస్, ఈ బిర్యానీ అయితే మేము కొంచెం తినొచ్చు అని చెప్పేసి వెళ్ళాము. సో అది గైస్, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి చలో ముంబై. ఇప్పుడే ఉరుక్కుంటూ గేట్ దగ్గరకు వచ్చినాము. సో కొంచెం లేట్ అయింది, బట్ నాట్ టూ లేట్. అక్కడ ఇప్పుడే లైన్ స్టార్ట్ అయిందనమాట, బోర్డింగ్ స్టార్ట్ అయింది. వెకేషన్ స్టార్టెడ్. హాయ్ గాయ్స్, ఇప్పుడే ముంబైలో ల్యాండ్ అయ్యాం. లగేజ్ పిక్ చేసుకొని మనం హోటల్ రూమ్కి వెళ్ళాము. ఫస్ట్ టైం ముంబైకి వచ్చాము. సో ఈరోజు ముంబైని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి 1.5 day ఉంటుంది ముంబైలో. సో లెట్స్ రాక్ ముంబై. వెహికల్ వచ్చింది. సో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ వెహికల్ బుక్ చేసుకున్నాం అనమాట హోటల్కి. సో వెహికల్ వచ్చేసి ఇనోవా తీసుకున్నాం, ఎందుకంటే లగేజ్ చాలా ఉంది కాబట్టి ఇనోవానే బెస్ట్, కిడ్స్ ఉన్నది కాబట్టి. సో ముంబై వైబ్స్ ఆర్ సో కూల్, బట్ టెంపరేచర్ అయితే బాగానే ఉంది, 30 above ఉన్నట్టుంది. లెట్స్ గో టు హోటల్. చూస్తున్నట్టయితే ముంబై మొత్తం పెద్ద బిల్డింగ్స్ అనమాట. అవి అన్ని కూడా ఓల్డ్ బిల్డింగ్స్ లాగా ఉంటాయి చూడడానికి. ఇక్కడ చూపిస్తున్న బిల్డింగ్ అయితే అంతిలా, ఇది వచ్చేసి ముఖేష్ అంబానీ వాళ్ళ ఇల్లు, చాలా మందికి తెలుసు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కనిపించే టన్నెల్ అయితే ఈ టన్నెల్ కింద నుంచి మనకి రోడ్డు ఉంటుంది అనమాట. ఈ రోడ్డు సముద్రం లోపల నుంచి, అంటే వాటర్ లోపల నుంచి టన్నెల్ అవతల వైపు రోడ్డుకి కనెక్షన్ అనమాట. ఇది కంటిన్యూషన్ రోడ్డు, అవతల వైపు రోడ్డుకి వాటర్ లోపల నుంచి వేసారనమాట. సో అందుకని ఈ టన్నెల్, మనం ఈ టన్నెల్ పైన మొత్తం వాటర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వాటర్లో ఉన్నట్టు. ఇదైతే వచ్చేసి మొత్తం 5.5 up to 6 kilometers వరకు ఉంటుందంట డిస్టెన్స్. సో మీకైతే నేను కొంచెమే చూపించాను, మొత్తం కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది టన్నెల్ రోడ్డు మొత్తం. చాలా బాగుంది కదా, నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇది. ఫైనల్లీ
ట్రైడెంట్ ముంబై హోటల్కి వచ్చేసామన్నమాట. ఈ హోటల్ అయితే చాలా బాగుండబోతుంది. శ్రేయాన్స్ క్రిస్మస్ ట్రీ చూడు ఎంత బాగుందో. బాగా టైర్డ్ అయిపోయాం కాబట్టి రూమ్కి వెళ్ళి రూమ్ టూర్ కూడా చూసేద్దరు కానీ రూమ్ ఎలా ఉంది అని చెప్పి. సో మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ ట్రైడెంట్ హోటల్కి రండి, చాలా బాగుంటుంది. అంశు ఫేవరెట్ పార్ట్ రూమ్ ఓపెన్ చేయాలన్నమాట ఏ హోటల్కి వచ్చినా కూడా. సో మనం ముంబైకి ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ముంబైలో కూడా అంశు ఇప్పుడు ఒక షాప్ ఇనాగ్రేషన్ లాగా ఫీల్ అవుతుంది అనమాట. రూమ్ కీస్ ఓపెన్ చేయడం ఒక అబ్సెషన్ వాడికి. వాడు ఓపెన్ చేసి వాడి హ్యాపీనెస్ చూడడం మాకు అబ్సెషన్ ఉంది. ఫైనల్లీ మనం ట్రైడెంట్ హోటల్లో రూమ్కి వచ్చేసినాం. సో సర్ప్రైజ్ ఏంటంటే ఇది నా కొత్త బ్యాగ్, అవి లక్స్ అనమాట. బాగుంది కదా, మీకు నచ్చితే కామెంట్ చేయండి. రూమ్ టూర్ సీ వ్యూ గైస్. నాకైతే సర్ప్రైజ్ అసలు. సీ వ్యూ రూమ్ అనమాట మనకి. చూడండి మొత్తం ఈ సీ మొత్తం మా హస్బెండ్ కూడా తన జాబ్ ఫస్ట్ కాంట్రాక్ట్ ఇక్కడే ఇంటర్న్ చేసింది, ఇక్కడే ముంబైలో. ఈ సీ మొత్తం అరేబియన్ సీ. ఈ సీ మొత్తం ఏంటి చిన్ను? అరేబియన్ సీ. నచ్చిందా రూమ్ నీకు? శ్రేయాన్స్ అంటే నేషనల్ అనుకున్నావా? ఇంటర్నేషనల్. ఎక్కడికి వెళ్ళినా వాడు మాత్రం హాయిగా. పద్మనాభ సింహ. వాష్రూమ్ మనకి ఇట్లా వచ్చింది, అంటే అంత స్పేషియస్గా ఏం లేదు కానీ ఉన్నంతలో నీట్గా ఉంది. మనకి మిర్రర్ ఇలా ఇచ్చారు, రూమ్ కనిపిస్తుంది డైరెక్ట్గా. మనకి కావాలంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు పైన. సో ఇలా ఇచ్చారు అనమాట, చిన్నగా క్యూట్గా నీట్గా ఉంది. బాత్ టబ్ కూడా ఇచ్చారు. అవుట్ఫిట్ చూడలేదు కదా, పాతదే అంతకుముందు వేసుకుంది, బట్ ఫుల్ అవుట్ఫిట్ మీద వీడియోస్ ఏం లేవు. యాక్చువల్లీ మాల్దీవ్స్ ట్రిప్ కోసం కొన్న డ్రెస్ ఇది. షూ నచ్చితే కొనుక్కొని చాలా కంఫర్టబుల్గా ఉంది. పూమాలో ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది. యూ కెన్ గో విత్ దిస్ షూస్, గుడ్. ట్రైడెంట్ హోటల్ మనకి ఇప్పుడు ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి ఈ హోటల్ నాకు చాలా నచ్చింది, పీస్ఫుల్గా ఉంది. అండ్ దట్ అసలు ఈ సీ వ్యూ అయితే ఫిదా గైస్, నేనైతే ఫిదా అయిపోయా. ఇన్ని సర్ప్రైజ్లో ఇంకెన్ని సర్ప్రైజ్లు ఉన్నాయో, నాతో పాటు మీరు కూడా చూసి సర్ప్రైజ్ అవ్వండి. గైస్ ఇప్పుడే ఫుడ్ వచ్చింది, ఇక్కడే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మనకి ప్రైస్ ఎక్కువే పడ్డది, బట్ ఇప్పుడు బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా, ఇక్కడే తినిద్దామని చెప్పి. సో టేబుల్ మంచిగా అరేంజ్ చేశారు మనకి, టేబుల్ చిన్నగా ఉందని చెప్పి ఇక్కడే మనకి తినగానే ఇంకా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు అనమాట. మూవింగ్ టేబుల్ అనమాట ఇది. మీరు ఇప్పుడు చూసారు కదా, వైట్ సాస్ స్పాగెట్టి. ట్రై చేయండి, మంచిగా ఉంది. సరే పొటాటో వెయిట్ చేసి. అంశు ఎప్పుడు ఇదే వైట్ సాస్తోని స్పాగెట్టి ఆర్డర్ చేసుకుంటాడు, చీజ్ వచ్చి. సో చీజ్ గట్టిగా అయిపోతుంది, చల్లారితే తినేసినాను. క్రీమ్ సాస్ అంట పాస్తా కోసం. ల్యామ్ బర్గర్ ఇది వచ్చేసి. సో చూడ్డానికి అయితే బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. సో మనకి స్పాగెట్టీలోకి బ్రెడ్ స్టిక్స్ ఇస్తారనమాట, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్. బీచ్ వ్యూ ఫేవరెట్ ఫుడ్ తింటుంటే కిక్కే వేరప్ప. హలో గాయస్, ఇప్పుడు ఈవినింగ్ అయిందనమాట, అంటే మేము 7 o'clock. బయట ఏదన్నా కొత్త ప్లేసెస్ లాగా ఏమన్నా ఉంటే చూసి ఇండియా గేట్ చూద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు వెళ్తున్నాం గైస్. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపించే హోటల్ ఏదైతే ఉందో ఇది తాజ్ హోటల్. అండ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ముంబైలో, మీ అందరికీ తెలుసు కదా. దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది. ఆ పర్టికులర్ టెర్రరిస్ట్ అటాక్లో ఉన్నికృష్ణన్ గారు అండ్ చాలామంది చనిపోయారు. ఫీలింగ్ వెరీ సాడ్. అండ్ ఐ వాంట్ టు సే దట్
ఈ తాజ్ హోటల్ అనేది ఇక్కడ చాలా 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 ఫేమస్. ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్. ఎందుకంటే దీనికి కన్స్ట్రక్షన్ వైజ్గా కానీ దీనికి జరిగిన ఒక హిస్టరీ ఏదైతే ఉందో, బ్యాడ్ హిస్టరీ అదైతే కావచ్చు, దేని పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా ఫేమస్ అనమాట. మీకు 3 కలర్ లైట్స్ కనిపిస్తున్నాయి, 3 పార్ట్స్గా. అక్కడ మిడిల్ మెయిన్ టూంబ్ కింద వైట్ కలర్లో లైట్ కనిపిస్తుంది. ఎట్ దట్ పర్టికులర్ ప్లేస్ అక్కడ అటాక్ జరిగిందనమాట అప్పుడు. సో ఇది తెలుసుకున్న తర్వాత, దాన్ని డైరెక్ట్గా చూసిన తర్వాత నా ఫీలింగ్ వేరే ఉండనమాట. కొంచెం గూస్ బంప్స్, కొంచెం భయం అన్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే, అది జరిగిన ఒక 2 monthsలోనే, వితిన్ 2 months దాన్ని రెనోవేట్ చేసి అగైన్ మళ్ళీ హోటల్కి గెస్ట్లు రావడం మొదలైందనమాట. అండ్ మీరు చూసారు కదా హోటల్, దాని ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఇండియా గేట్ ఉంటుంది అనమాట. ఇండియా గేట్ చూడడానికి ఇదైతే ఎంట్రన్స్. చెకింగ్ కూడా సేమ్ మనకి ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే చెకింగ్ ఉంటుంది, లగేజ్ చెకింగ్. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు అక్కడే. సో చెకింగ్ అయిన తర్వాత మనం ఏదైనా బ్యాగ్స్ తీసుకొస్తే బ్యాగ్స్, అదర్వైజ్ మనల్ని కూడా చెక్ చేస్తారు. చెకింగ్ అవ్వగానే మనకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇండియా గేట్ లోపలికి. ఇందాక చూసిన తాజ్ హోటల్ ముందు నుండి ఇట్లా వెనక్కి, ఆ హోటల్ ముందు నుంచి కొంచెం వెనక్కి నడిచి ఇటు నుంచి లోపలికి వచ్చాం కదా మనం, ఆ చెకింగ్ పాయింట్ దగ్గర నుంచి అటు వస్తే ఇండియా గేట్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇది ఉండడానికి ఆపోజిట్గా ఉన్నా కూడా ఇవి కొంచెం రోడ్ క్రాస్ చేసి ఇటు వెనక నుంచి తిరిగి రావాలన్నమాట ఇండియా గేట్కి రావాలంటే. చూస్తున్నారు కదా ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నాన్ లోకల్సే కాకుండా, టూరిస్ట్లే కాకుండా ఇక్కడ లోకల్స్ కూడా నార్మల్గా టైంపాస్కి వీకెండ్స్లో ఫ్యామిలీస్తో అట్లా బయటకు వస్తూ ఉంటారనమాట ఇక్కడికి. సో ఫ్రెండ్స్, దీనికి ఇండియా గేట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడికి ఫారినర్స్ అంటే అదర్ కంట్రీస్ నుంచి ఇక్కడ మన దగ్గర బిజినెస్ చేయడానికి, అప్పుడు ఇండియాలో ముంబై అన్నమాట మెయిన్. ముంబై సముద్రం ఒడ్డున ఉంది కాబట్టి సముద్రంలో నుంచి ఫారినర్స్ ఎంటర్ అయ్యి అప్పుడు త్రూ సీ మనకి బిజినెస్ వచ్చేదన్నమాట ఇండియాకి. సో దీని వెనుక భాగంలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ సీ కనిపిస్తుంది కదా మీకు, వాటర్. దాని వెనుక సైడ్ నుంచి ఈ టూంబ్ లోపలికి, మెయిన్ ఈ ఆర్చ్ లోపలికి, పర్టికులర్ మనం చూపించింది ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎంట్రీ జరిగి ఇక్కడ వాళ్ళ డిస్కషన్స్ కానీ బిజినెస్ డీల్స్ కానీ అన్నీ ఇక్కడ జరిగాయి అనమాట పర్టికులర్ పాయింట్లో. సో సీ ద్వారా అదర్ కంట్రీస్ నుంచి బిజినెస్ అనేది ముంబైకి వచ్చేది. అందుకని ముంబై యాక్సెసిబుల్గా ఉంది కాబట్టి, ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉండేది కాబట్టి, సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ని ఇండియా గేట్ అని చెప్పి ఒక పేరు పెట్టి దీన్ని ఇలా డెవలప్ చేశారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మొత్తం అవి బోట్స్, ఏదైతే యాచ్ అంటారో, యాచ్ అనరు, అది బోట్ అనరు, మీడియంగా ఉంటుంది ఇది. సో ఇక్కడైతే బోటింగ్ జరుగుతుంది. సో మనం బోటింగ్కి వెళ్ళొచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా బోటింగ్కి వెళ్ళి వచ్చే క్యాండిడేట్స్ అనమాట. చెప్పాను కదా ఇక్కడ లోకల్ పీపుల్ కూడా వీకెండ్స్కి అలా టైంపాస్కి వస్తూ ఉంటారు ఫ్యామిలీస్తో అని చెప్పి. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో నేను ఎందుకు ఇంతలా చూపిస్తున్నానంటే, వాళ్ళు పైకి నడుచుకుంటూ వస్తున్నారు కదా స్టెప్స్ పై నుంచి. సో ఇక్కడ నుంచి మనకి లోపల సీ ద్వారా అక్కడ వరకు వచ్చి ఫారినర్స్ కానీ బయట వేరే స్టేట్స్ నుంచి కానీ ఏదైనా అయి ఉండొచ్చు, బిజినెస్ కోసం ఇక్కడ నుంచే మనకి ఎంట్రీ కాబట్టి ఇండియా లోపలికి ఇది ఒక గేట్ లాగా. సో బిజినెస్కి ఫినాన్షియల్ క్యాపిటల్ కాబట్టి ఫినాన్షియల్ డీల్స్, బిజినెస్ డీల్స్ ఏదైనా కూడా ఇక్కడ నుంచి జరిగేవి కాబట్టి దీన్ని ఒక ఇండియా గేట్ అని చెప్పి ఇక్కడ డెవలప్ చేశారు. గుడ్ మార్నింగ్. ముంబైలో ఈరోజు ఫుల్ డే ఉండబోతున్నామని చెప్పా కదా. ఇప్పుడే మేము రెడీ అయినాం, బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి మంచిగా రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాం. సో బయట అయితే ఎక్కువ ఏం లేవు చూడడానికి. మనం గేట్వే ఆఫ్ ఇండియా నైటే చూసాం కాబట్టి నారిమన్ పాయింట్ చూద్దాము. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ షూటింగ్లో కాజల్తో గొడవ పడతాడు, ఓపెనింగ్ సీన్. సో అది ఇక్కడే జరిగింది షూటింగ్. మనం నారిమన్ పాయింట్ చూసుకొని, ఫ్యాషన్ స్ట్రీట్ చూసుకొని లంచ్ చేసేసి వచ్చేద్దాము. మళ్ళీ మనకి రేపు మార్నింగ్ క్రూజ్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ త్వరగా వచ్చేసేయాలి. ఇట్స్ రాక్ ముంబై. మీకు చెప్పాను కదా మా హోటల్ ఎదురుగానే నారిమన్ పాయింట్ అనమాట. ఈ నారిమన్ పాయింట్ అనేది చాలా మూవీస్లో ఉంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా.
ముంబైలోనే ఇది బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ చాలా మనం వచ్చేసాము నారిమన్ పాయింట్గా ఉంది, క్రౌడీగా ఉంది, దట్టు స్మెల్ లాంటిది ఏమీ లేదనమాట, చాలా నీట్గా ఉంది. ఈ ట్రైడెంట్ హోటల్ ఆపోజిట్లోనే నారిమన్ పాయింట్ అనమాట. అందుకని నేను ఈ వ్యూ, ఈ నారిమన్ పాయింట్ అన్నీ కలిసి వచ్చేలాగా బుక్ చేసుకున్నాం హోటల్. వెల్కమ్ టు నారిమన్ పాయింట్. ఎంత క్లారిటీ కనిపిస్తుందని నాకు తెలియదు, నేను మీకు ఇలా ఉంటాయి అన్నీ, అన్నీ ఆర్టిఫిషియల్గా పెట్టినాయి అంటే ఫుల్ మొత్తం అక్కడ దాకా ఉంటుంది రౌండ్గా. అక్కడ వచ్చేసి సిటీ అటు సైడ్ ఇంకా స్ప్రెడ్ అయింది. ఇది వచ్చేసి ఓషనే, బ్యాక్ వాటర్ ఇలా వచ్చింది, వెనక్కి వచ్చేసినాయి. ఇక్కడ సిటీ స్ప్రెడ్ అయింది, బ్యాక్ వాటర్ వెనక సిటీ ఉంటుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే అది మెయిన్ ఓషన్. ఇది బ్యాక్ వాటర్ వెనక్కి వచ్చేస్తాయి కదా, ఇక్కడ నుంచి ఇట్లా సిటీ స్ప్రెడ్ అయిపోయింది. అరేబియన్ ఓషన్ ఒడ్డున ఈ ముంబై నగరం ఎంత అందంగా ఉందో. ఇది వచ్చేసి బాండ్రా ఏరియా. ఈ బాండ్రా ఏరియా ముంబైలోనే రిచెస్ట్ ఏరియా, చాలామందికి తెలుసు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మొత్తం సెలబ్రిటీస్ హౌసెస్ ఉంటాయి. మనకు కనిపిస్తున్న ఇల్లు అయితే రేఖాజీ ఇల్లు. రేఖాజీ ద బాలీవుడ్ ఫేమస్ ఇండియన్ యాక్ట్రెస్ తెలుసు కదా, తనది. ఈ పక్కన కనిపిస్తున్న ఇల్లు అయితే మనకి వచ్చేసి లతా మంగేష్కర్ గారి ఇల్లు. లతా మంగేష్కర్ తను కూడా చాలా ఫేమస్ సింగర్. బాసెరా, తన ఇంటి పేరు బాసెరా అని పెట్టుకున్నారు. అది వచ్చేసి లతా మంగేష్కర్ గారి ఇల్లు. వాళ్ళిద్దరు ఇల్లులు కూడా పక్క పక్కకే ఉన్నాయి. ఇక్కడ సెలబ్రిటీ హౌసెస్ కొన్ని చూద్దామనేసి వచ్చామన్నమాట మేము, ఎలాగో బీచ్ సైడే ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారి ఇల్లు అనమాట ఇది మనం చూసేది. ఇది వచ్చేసి మన్నత్, చాలామందికి తెలుసు. ఇది కూడా ఇది మనకి ఫ్రంట్ నుంచి వీడియో తీయడానికి కూడా ఎలో లేదు, సెక్యూరిటీ బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోమంటారు. సో అందుకని సైడ్ నుంచి చూపిస్తున్నా. అక్కడ మనకు కనిపించే వెహికల్స్ అన్నీ తన సెక్యూరిటీ వెహికల్స్ అనమాట అవన్నీ. ఇది ఒక కోట ఉండేనంట ఒకప్పుడు, దాన్ని ఈయన తీసుకొని దాన్ని రెనోవేట్ చేసుకున్నారు. ఇలా తనకు నచ్చినట్టుగా రెనోవేట్ చేసుకున్నారనమాట. చాలామంది పిక్స్ దిగుతున్నారు దిగి. సో పిల్లలు ఉన్నారు కాబట్టి మనం బయట నుంచే ఇల్లు అయితే మంచిగా కనిపిస్తుంది, చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా బీచ్కి ఆపోజిట్లోనే వీళ్ళ హౌసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ద బాలీవుడ్ ఫేమస్ హీరో సల్మాన్ ఖాన్ గారు ఈ సింపుల్ అపార్ట్మెంట్లో ఉంటారంట. అసలు నేనైతే షాక్ అయ్యా, ఆయన ఇక్కడ ఎందుకు ఉంటారు, ఆయనకు వేరే హౌసెస్ ఉన్నాయి కానీ ఆయన ఇక్కడే ఉంటారంట. కింద సెక్యూరిటీ గార్డ్స్ మీరు చూసారు కదా. రీసెంట్గా ఆయన మీద అటాక్ జరిగింది తెలుసు కదా, గన్ షాట్. సో అది కూడా ఇక్కడే జరిగింది అనమాట, ఆ పర్టికులర్ హౌస్లో. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గౌరీ ఖాన్ అని రాసింది అక్కడ. గౌరీ ఖాన్ గారు షారుఖ్ ఖాన్ వైఫ్, తన ఒక స్టైలింగ్ డిజైనింగ్ స్టూడియో అనమాట అది మనం చూసింది. ఇది వచ్చేసి ముంబై అందమైన బీచ్ అనమాట. సో బాగుంది, నాట్ టూ క్రౌడీ, బట్ చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. చూడడానికైతే చాలా బాగుంది. లోపలికైతే వెళ్ళలేదు, వేరే పనులు ఉన్నాయి కాబట్టి మనకి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ హౌస్ పేరు వచ్చేసి జల్సా. ఇది వచ్చేసి అమితాబ్ బచ్చన్, బిగ్ బీ గారి బచ్చన్ హౌస్ అనమాట. వడపావ్ తిందామని వచ్చామన్నమాట. నారిమన్ పాయింట్ చూసుకొని ఇప్పుడు వడపావ్ తినేసి మళ్ళీ ఫ్యాషన్ స్ట్రీట్కి వెళ్దాము. ఇక్కడ లోకల్ మార్కెట్ ఏదో ఉంటుందంట, అది చూసుకొని మళ్ళీ బ్యాక్ టు హోటల్. మా దగ్గరికి ఇక్కడికి అసలు వడపావ్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా, టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ చూడడానికి కానీ, అది చూద్దాం. ఐఎమ్ వెయిటింగ్ గైస్. గైస్ ఇక్కడ శ్రీకృష్ణ ఫాస్ట్ ఫుడ్ అని ఉంది, అక్కడ బాగుంటుంది అన్నమాట వడపావు. డ్రైవర్ ఇక్కడికి తీసుకొచ్చింది మనకి.
యూజువల్గా అయితే ఇక్కడ పార్కింగ్ దొరకదంటే అంత క్రౌడ్ ఉంటుందంట. ఇవాళ సండే దట్టు ఆఫ్టర్నూన్ టైం కదా, కొంచెం ఫ్రీగా ఉన్నాయి రోడ్స్ కానీ ఇది కానీ. డ్రైవర్ అయితే మంచి టైంలో బయలుదేరారు మీరు సిటీ చూడడానికి అని అంటున్నారు. టిఫిన్ వడా పావ్. మన దగ్గరికి దీనికి డిఫరెన్స్ కొంచెం ఉంది అనిపిస్తుంది. బ్రెడ్ అయితే ఫ్రెష్గా అనిపిస్తుంది. ముంబై వచ్చి వడాపావ్ తినకపోతే ఎలా పుష్ప? టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. మన దగ్గరికి అక్కడికి టేస్ట్ తేడా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ స్ట్రీట్ అనేది ఇక్కడ ఏం లేదు. తక్కువ రేట్కి బట్టలు జ్యువెలరీ దొరుకుతాయంట. అవి చూసాం కానీ షూట్ చేయడానికి చాలా క్రౌడీగా ఉంది. అంత స్పెషల్ కూడా ఏం లేదు అక్కడ చూపించడానికి. సో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ గూగుల్ ఇట్ ఇఫ్ యూ వాంట్. అక్కడ స్పెషల్ ఏం లేదు కాబట్టి నేను షూట్ చేయలేదు. వీడియో లెంతీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం క్రూజ్ చెక్ ఇన్ డీటెయిల్స్తో కలుద్దాం గైస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మా ప్రపంచం. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్, ఎనర్జీ, బూస్టింగ్ నాకు వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.